వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ బాచుపల్లి PS పరిధిలోని ప్రగతి నగర్ ఈ నెల 23న జరిగిన ఇంటి దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు నిరీష అనే మహిళ ఇంట్లో తెల్లవారుజామున ఇంటి తాళాలు పగలగొట్టి 25 తులాల బంగారం 15 తులాల వెండి ఆభరణాలను దోచుకెళ్లిన దుండగుడు. నిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన CCTV ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు మహమ్మద్ నాజర్ అనే దొంగను అదుపులోకి తీసుకుని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు దుండగుడు మహమ్మద్ నాజర్ కి సహకరించి బాధితురాలు నిరీష ఇంట్లో దొంగతనం చేయించిన నిరీష ఫ్రెండ్ శోభారాణిపై సైతం కేసు నమోదు. రికవరీ చేసిన సొత్తు విలువ 25 లక్షలు ఉంటుందని అంచనా. మహమ్మద్ నాజర్ రిమాండ్కి తరలింపు. గతంలో ఓ మర్డర్ కేసు, PD యాక్ట్ తో పాటు 6 కేసులలో నిందితుడని DCP వెల్లడి. సైబరాబాద్ యూనిట్ పరిధిలోని బాలానగర్ జోన్లో గల బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ వచ్చింది. దాని ప్రకారం ఏంటంటే 22, 23 ఇంటర్వ్యూనింగ్ నైట్ 22, 23 మధ్యరాత్రి నిరీష అనబడే ఒక విమెన్ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది అని ఆవిడ కంప్లైంట్ చేసింది. ఆ దొంగతనంలో ఒక 25 తులాల బంగారం, ఒక 15 తులాల సిల్వర్, మొత్తం కలిపి 13 వస్తువులు పోయినాయని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది. వీటి విలువ 20 లక్షల రూపాయలు మొత్తం కలిపి. దాంతో ఆ కేసుని సీరియస్గా తీసుకున్న మా పోలీసులు ACP కుకట్పల్లి, DI బాచుపల్లి, SHO బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ వీరందరూ కలిసి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని రకరకాల సాంకేతిక ఆధారాలను పరిశీలించి అక్యూజ్ని పట్టుకోవడం జరిగింది. అక్యూజ్డ్ పేరు నాజర్. ఇతని దగ్గర ఈ ప్రాపర్టీని తీసుకెళ్లి శోభారాణి అనే ఒక లేడీ కూడా ఇవ్వడం జరిగింది. ఆవిడ రిసీవర్. ఆవిడ కూడా 35 years ఉంటాయి. అయితే ఇందులో విషయం ఏంటంటే ఈ ఎవరైతే రిసీవర్ ఉన్నారో శోభారాణి అండ్ కంప్లైనెంట్ నిరీష ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్. వీళ్ళిద్దరు కూడా ఈవెంట్ మేనేజర్గా, ఈవెంట్ ఆర్గనైజర్స్గా చేస్తూ ఉంటారు. సో వీడి దగ్గర, ఈ నిరీష దగ్గర బంగారు వస్తువులు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ శోభారాణికి చెప్తుంటే ఆవిడ ద్వారా విని ఈ నాదర్ అనే వ్యక్తి ఈ దొంగతనం చేయడం జరిగింది. 22వ తారీఖు రాత్రి 2 గంటల సమయంలో ఆవిడ బయటికి వెళ్ళిన విషయం, వేరే ఈవెంట్ కోసం వేరే ఊరు వెళ్ళిన విషయం తెలుసుకొని అతని ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేసినాడు. ఆ దొంగతనం చేసిన సొత్తంతా తీసుకెళ్లి ఈ శోభారాణి ఇంట్లో పెట్టినాడు. అయితే ఈ నాదర్ మీద గతంలో కూడా 6 కేసులు ఉన్నాయి. దాంట్లో ఒకటి మర్డర్ ఫర్ గెయిన్ 2013లో జరిగింది. ఇది తర్వాత 2019లో KPHB లిమిట్స్లో ఒక 4 కేసులు ఉన్నాయి. 19లోనే బాచుపల్లి లిమిట్స్లో కూడా ఒక 6 కేసులు. అతను 2019లో PD యాక్ట్లో జైలుకి వెళ్ళి 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చింది. నిన్న రాత్రి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. చోరీ సొత్తు అంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసినందుకు ACP కుకట్పల్లి, DI బాచుపల్లి, SHO బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ని అభినందిస్తుంది. ఒక 4 కేసులు ఉన్నాయి. 19లోనే బాచుపల్లి లిమిట్స్లో కూడా ఒక 6 కేసులు. అతను 2019లో PD యాక్ట్లో జైలుకి వెళ్ళి 1 సంవత్సరం పాటు జైల్లో కూడా ఉండొచ్చింది. నిన్న రాత్రి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. చోరీ సొత్తు అంతా కూడా ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. ఈ గుడ్ వర్క్ చేసినందుకు ACP కుకట్పల్లి, DI బాచుపల్లి, SHO బాచుపల్లి అండ్ క్రైమ్ టీమ్ని అభినందిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.